సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వావ్, చెప్పేశారా? ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడుకుందాం. ఉమర్ ఖాలిద్ ఏం చేశాడు, ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఛార్జ్ షీట్ ఏముంది, ఛార్జ్ షీట్లో పోలీస్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, అసలు వాడు చేసిన పనులు ఏంటి అని చెప్పి. ఎప్పుడైతే ఉమర్ ఖాలిద్ అఫ్జల్ గురు కోసం ప్రొటెస్టులు చేశాడో, అక్కడ యాంటీ నేషనల్ స్లోగన్స్ వేసాయో, అప్పటి నుంచే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు వీని ర్యాడర్లో పెట్టారు, వీని మీద కన్ను పెట్టారు. ఉమర్ ఖాలిద్ ఇచ్చిన స్పీచెస్ ఏంటి, చేసిన ప్లాన్స్ ఏంటి అంటే, జనవరి 8న షాహీన్ బాగ్లో ఉమర్ ఖాలిద్, తాహిర్ హుసేన్, ఇంకొక వీళ్ళు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు, వైలెన్స్ క్రియేట్ చేద్దాం, రక్కస్ క్రియేట్ చేద్దామని. ఇది ఎప్పుడు ఏ టైంకి, సిఏఏ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్లు అయ్యే టైంకి ఉమర్ ఖాలిద్ చాలా సిఏఏ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్లో భాగం తీసుకున్నాడు. సో ఆ ప్రొటెస్ట్లో వైలెన్స్ క్రియేట్ చేద్దాము అని చెప్పి వీళ్ళు షాహీన్ బాగ్ అనే ప్లేస్లో ఢిల్లీలో కలిశారు అని చెప్పి పోలీస్ దగ్గర ఎవిడెన్సెస్ ఉంది, ప్రూఫ్ ఉంది వైలెన్స్ క్రియేట్ చేయడానికి. తాహిర్ హుసేన్ అనేవాడు ఎవడు, ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్. వాడి మీద ఏం క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయంటే, వాడికి ఆల్రెడీ క్రిమినల్ ఛార్జెస్, ఈజ్ కన్విక్టెడ్ క్రిమినల్. వాడు ఒక సిబిఐ ఆఫీసర్ని మర్డర్ చేయించాడు, చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వాడి మీద. ఇంకపోతే చాలా వరకు ఉమర్ ఖాలిద్ ఇచ్చిన ప్రొటెస్ట్లో, అటెండ్ అయిన ప్రొటెస్ట్స్లో, స్పీచెస్లో ఒక్కనొక టైంలో ఒక శ్రీలాంపూర్ అని చెప్పి మహారాష్ట్రలో ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఏదో ప్రొటెస్ట్ కాల్ చేస్తే వీళ్ళు వెళ్ళారు. వెళ్తే ఇక్కడ ఉమర్ ఖాలిద్ ఏం చెప్పాడు అంటే, శ్రీలాంపూర్ అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఎవరైతే ప్రొటెస్ట్లో భాగం అవుతున్నారో వాళ్ళకి కత్తులు, స్టోన్స్, యాసిడ్ బాటిల్స్ ఇవన్నీ ఇచ్చి పంపండి అని ఉమర్ ఖాలిద్ ఇన్సిస్టెడ్. ఇది కూడా ఢిల్లీ పోలీసే చెప్పింది. జంతర్ మంతర్లో ఒక ప్రొటెస్ట్కి జమాత్ ఈ ఇస్లామీ హింద్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పిలిచింది. ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే, ఈ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్రెడీ బ్యాన్డ్ ఆర్గనైజేషన్. ఎవరు బ్యాన్ చేశారు అంటే, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఎమర్జెన్సీ టైంలో ఒకసారి బ్యాన్ అయింది, అండ్ 1992లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంటే బ్యాన్ చేసింది ఈ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇది బ్యాన్ లేదు, కానీ ఏది ఎందుకు బ్యాన్ చేసింది అంటే, మన బాబ్రీ మస్జిద్ ఇష్యూలో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పి బ్యాన్ చేసింది. సో ఇలాంటి ఆర్గనైజేషన్ ప్రొటెస్ట్కి పిలిచింది అని చెప్పి ఉమర్ ఖాలిద్ ఎగేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ చెప్పింది ఏంటి, ఆ ప్రొటెస్ట్లో ఇల్లీగల్ సిటిజన్స్ ఎవరైతే బంగ్లాదేశీ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి, రక్కస్ క్రియేట్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ ఢిల్లీ ప్రొటెస్ట్లో ఏం చేశారంటే, ఈ మహానుభావులంతా కలిసి, ఒక షార్జిల్ ఇమాము, ఉమర్ ఖాలిద్, వీళ్ళు ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు అంటే, ఎప్పుడైతే మనకి ట్రంప్ విజిట్ జరిగింది కదా, అక్కడ ఆ టైంకి రక్కస్ క్రియేట్ చేద్దాము అంటే, వీళ్ళు ఏమన్నారు అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాము అని చెప్పి, మన ఇప్పుడు ఇందాక సిజేపీ వాళ్ళు ఎలా పీస్ఫుల్ అని చెప్పి ఎలా అయితే స్టోన్ పెల్టింగ్ అవి జరిగాయో, వీళ్ళు కూడా సేమ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాము అని చెప్పి ఒక క్రౌడ్ని మొబిలైజ్ చేసి, ట్రంప్ వచ్చే టైంకి మైనారిటీస్ని ఈ గవర్నమెంట్ చూడట్లేదు అని చెప్పి ఒక అజెండా పుష్ చేద్దామని చెప్పి, భారతదేశాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఇలాంటి ఒక నరేటివ్ పుష్ చేద్దామని చెప్పి, దీన్ని బ్లేమ్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేశారు. కానీ గవర్నమెంట్ అప్పటికే పసిగట్టి వీళ్ళని అరెస్ట్ చేసింది. షార్జిల్ ఇమామ్ని అరెస్ట్ చేసింది, ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేసింది, తాహిర్ హుసేన్ని అరెస్ట్ చేసింది. ఇంకొకడు, వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక 18 మంది అరెస్ట్ అయ్యారు, 18 మెంబర్స్ అరెస్టెడ్. అండ్ గవర్నమెంట్ అంటే పోలీసులు ఏం చెప్తున్నారు అంటే, మాతో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, విట్నెస్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. విట్నెస్ని మేము ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే, విట్నెస్కి థ్రెట్ ఉంటుంది కాబట్టి డిస్క్లోజ్ చేయట్లేదు అని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇంకొక ప్రొటెస్ట్లో, బీహార్లో ఒకటి ఏదో ప్రొటెస్ట్ అవుతుంటే, అక్కడ ఒక కానిస్టేబుల్, రతన్ లాల్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. ఆ కానిస్టేబుల్ చనిపోయాక ఈ ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి షార్జిల్ ఇమామ్తో అండ్ వీళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, నజరీత్ తస్లీమో ఏమో ఉంటుంది, వీళ్ళందరితో ఒక కాల్, వాట్సాప్ కాల్ మాట్లాడాడు. 720 సెకండ్స్ కాల్ అది. ఆ కాల్లో చాలా ఫ్లర్రీగా ఉంది అని చెప్పి, ఇలాంటి యాంటీ నేషనల్ పనులు చేస్తున్నారు అని చెప్పి పోలీసులు చెప్పారు. ఇంకో ప్రొటెస్ట్ December 15th జమియా మిలియా ఇస్లామియా అని చెప్పి ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్ ఇది. ఇక్కడ కూడా 100 సివిలియన్స్, 45 పోలీస్ పర్సనల్స్ దెబ్బతిన్నారు, వాళ్ళకి గాయాలయ్యాయి. ఈ ప్రొటెస్ట్లో కూడా వైలెన్స్ అయింది. అప్పుడు కూడా ఉమర్ ఖాలిద్ అక్కడే ఉన్నాడు అని చెప్పి పోలీస్ ఎవిడెన్సెస్లో ఉన్నాయి. ఆ ప్రొటెస్ట్లో కూడా ఉమర్ ఖాలిద్ భాగం ఉంది అని చెప్పి పోలీస్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. ఉమర్ ఖాలిద్ని పోలీస్ మెయిన్గా అరెస్ట్ చేసింది ఖజూరీ ఖాస్ అని చెప్పి, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ అయింది, అందులో కూడా వైలెన్స్ అయింది. అందులో కూడా ఉమర్ ఖాలిద్ భాగం ఉంది, ఉమర్ ఖాలిద్ హస్తం ఉంది అని చెప్పి అందులో ఫస్ట్ అరెస్ట్ చేసింది. అందుకు సెక్షన్స్ ఏం పెట్టారంటే, ప్రొవోకేటివ్ రయోట్స్, ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు. ఎందుకు ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు అంటే, చెప్పే కదా మళ్ళీ స్టోన్ పెల్టింగ్, యాసిడ్ బాటిల్స్ ఇవన్నీ చేశారు. అండ్ ఉమర్ ఖాలిద్ ఒకటే అరెస్ట్ అవ్వలేదు, ఉమర్ ఖాలిద్తో పాటు 18 మంది అరెస్ట్ అయ్యారు. అందులో మెయిన్ ఎవరు అంటే, ఈ తాహిర్ హుసేన్ అనే వ్యక్తి, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేశారు, ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేశారు. ఇంకొకరు ఇషాంత్ జహాన్ అని చెప్పి కాంగ్రెస్ కౌన్సిలర్. వీళ్ళు ముగ్గురిని మెయిన్ పర్సన్గా అయితే ఉమర్ ఖాలిద్ని, షార్జిల్ ఇమామ్ని, తాహిర్ హుసేన్ ఏం చేశాడు అంటే, ఉమర్ ఖాలిద్ ఈ ప్రొటెస్ట్లకి వీటికి ఫండింగ్ ఏదైతే ఉందో, ఉమర్ ఖాలిద్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తాహిర్ హుసేన్ ఇచ్చేవాడు.
అండ్ ఉమర్ ఖాలిద్ది ఒక బ్లంట్ స్టేట్మెంట్ ఉంది పోలీస్ వాళ్ళతో. ఏంటి అంటే, తాహిర్ హుసేన్తో నేను 4-5 ఇయర్స్ కలిసి పనిచేశాను అని చెప్పి ఉమర్ ఖాలిద్దే ఒప్పుకున్నాడు. సో ఇవన్నీ బేసెస్లో ఇంకా చాలా ఆధారాలతో పోలీస్ తీసుకెళ్లి బొక్కలో వేశారు. వాడు ఏదో పెద్ద పీకుడు పని చేసింది కాదు. వీళ్ళందరూ మాట్లాడతారు, బాడుకో ప్రకాష్ రాజ్ గారు డాక్టర్ ఉమర్ ఖాలిద్ అంటాడు, మొన్న ఈ రండాగడ్ పోస్ట్ పెట్టాడు, వీళ్ళందరూ మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ యాంటీ నేషనల్ పనిలా కదా వీళ్ళు చేసింది? ఎవడైనా అడిగితే వెళ్ళి 100 పేజెస్ ఛార్జ్ షీట్ ఉంది ఉమర్ ఖాలిద్ మీద, 100 పేజెస్. అండ్ బెయిల్ రావట్లేదు, ట్రయల్ రావట్లేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ట్రయల్ చేయట్లేదు, బెయిల్ చేయట్లేదు అని చెప్పి 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్ ఏ ట్రయల్ చేస్తే ఎంతసేపు పడుతుంది? అండ్ వీడు ఏమైనా వీఐపీ వీడి గురించి ట్రయల్ చేసుకుంటూ కూర్చోడానికి వేరే కేసెస్ లేవా కోర్టులో? వాడు జైల్లో ఉంటే వీళ్ళకి ఎందుకు కాలుతుంది? ఇవన్నీ ఎవరు చెప్తాడు? ఏదైనా అంటే ఆడ ఆ స్లోగన్కి ఇది సపోర్ట్ చేయలేదు, ఆ స్లోగన్ వాడు చేయలేదు అని మాట్లాడతారు. కానీ ఇవన్నీ ఏంటి? అండ్ ఆ వాట్సాప్ కాల్స్ ఏంటి? ఆ 720 seconds కాల్లో ఏం మాట్లాడారంటో జస్ట్ ఆఫ్టర్ ద కానిస్టేబుల్ డెత్. ఇవన్నీ కాదా? ఈ ఢిల్లీ రోడ్స్లో వీళ్ళు క్రియేట్ చేసిన రక్కస్ వల్ల చనిపోయిన వాళ్ళ లైఫ్స్ కాదా అవి? ఇవి అడగాలి మీరు వెళ్ళి. ఏమన్నా అంటే ఉమర్ ఖాలిద్ హీరో, ఉమర్ ఖాలిద్ని ఇంకా కన్విక్టెడ్ టెర్రరిస్ట్ కాదు, కన్విక్టెడ్ టెర్రరిస్ట్ గానే కాదు, కానీ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. పోలీస్ ఇన్ని రోజులు పెట్టుకుని ఉమర్ ఖాలిద్ ఒక్కడనే కాదు, షార్జిల్ ఇమామ్ని కూడా పెట్టుకుంది. షార్జిల్ ఇమామ్ అనేవాడు ఎవడు? సిలిగురి కారిడార్ని నరికేయాలి అని చెప్పినవాడు. సిలిగురి కారిడార్ని డిసెక్ట్ చేసి చైనా వాళ్ళకి ఇచ్చేయాలి, ఇండియా నుంచి వేరు చేయాలి అని మాట్లాడినవాడు. ఈ ఉమర్ ఖాలిద్ ఎవడు? స్టేట్మెంటే ఉంది కదా, కాశ్మీర్ ఇండియాది కాదు, కాశ్మీర్ పాకిస్తాన్ది కాదు, కాశ్మీర్ కాశ్మీరీస్ది అని చెప్పి. ఈ సపరేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలోనే వేయాలి. నెక్స్ట్ వేసేది ఈ రండాగానే వేయాలి తీసుకెళ్ళి. అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కమెంట్ చేయి. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, భారత్ మాతాకి జై.